వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నవీపేట మండలంలోని ఫతేనగర్ గ్రామస్తుల సమస్యలు పరిష్కరిస్తా. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఫతేనగర్ గ్రామస్తులు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మల్కాపూర్ వీడీసీ సభ్యులు. నూతనంగా ఎన్నికైన వీడీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. రాష్ట్రంలో రానున్న 4 రోజులలో భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక. శ్రీరామ్ సాగర్కు పెరిగిన వరద ఉధృతి. 7 గేట్లు ఎత్తి 21,868 క్యూసెక్కుల వరదను దిగువకు వదిలిన అధికారులు. సీఎంఆర్ బియ్యం త్వరితగతిన సరఫరా చేయాలి. కామారెడ్డి జిల్లా రాజంపేటలోని శంఖధార రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. కామారెడ్డి జీవదాన్ హైస్కూల్లో విద్యార్థినిపై టీచర్ అసభ్య ప్రవర్తన. తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ముందు నిరసన. దయనీయంగా మారిన ఇన్నెల్వాయి మిషన్ భగీరథ కార్మికుల పరిస్థితి. K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. రైతు పక్షపాతి గల్ఫ్ కార్మికుల పెద్దన్న కోటపాటి నరసింహనాయుడు. మామిడిపల్లి మున్నూరు కాపు సంఘంలో కోటపాటి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం. పాల్గొన్న ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నవీపేట మండలంలోని ఫతేనగర్ గ్రామస్తుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. నవీపేట మండలంలోని ఫతేనగర్ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి సుదర్శన్ రెడ్డిని సన్మానించి పలు సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోని సమస్యలు పరిష్కరిస్తానన్నారు. నూతనంగా ఎన్నికైన మల్కాపూర్ వీడీసీ కమిటీ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. మల్కాపూర్ తండావాసులు తమ గ్రామంలో వీడీసీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే నూతనంగా ఏర్పాటైనటువంటి మల్కాపూర్ వీడీసీ కమిటీ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తానన్నారు. అలాగే వీడీసీ కమిటీ చైర్మన్ రమేష్ మాట్లాడుతూ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ సబ్స్టేషన్ పోడు భూములకు పట్టా పుస్తకాలు మంజూరు చేయాలని వారు కోరగా ఆయన సానుకూలంగా స్పందించి వారి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ అరవింద్ నాయక్, మేఘావత్ సంతోష్, వైస్ ప్రెసిడెంట్ బానోత్ సంతోష్, ఈజీ నెంబర్ గోపాల్ ట్రెజరీగా ఎన్నుకున్నారు. రానున్న 4 రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కరీంనగర్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాలో వచ్చే 2 నుండి 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో 4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం 40 నుండి 50 km/h, గురువారం 30 నుండి 40 km/h వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. శ్రీరామ్ సాగర్కు వరద మళ్లీ పెరగడంతో ప్రాజెక్టు 7 గేట్ల ద్వారా నీటి విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 7 వరద గేట్లను అధికారులు ఎత్తివేశారు. నేడు తెల్లవారుజామున 3:20 4 గేట్లను ఎత్తివేసి దిగువకు 12,496 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రాజెక్టులోకి 41,038 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా అవుట్ఫ్లో కూడా అంతే ఉంది. ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తివేసి 21,868 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. గోదావరి నదిలోకి ఎవరూ వెళ్లవద్దని ప్రాజెక్టు అధికారులు విజ్ఞప్తి చేశారు. మాక్లూర్ మండలంలోని దాస్నగర్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపునకు విశేష స్పందన లభించింది.
మాక్లూరు మండలంలోని దాస్నగర్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ మెగా హెల్త్ క్యాంప్ డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, అనధికారులు విచ్చేశారు. కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు పిలుపు మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనా, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ, గైనకాలజిస్ట్ డాక్టర్ లావణ్య, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ నాగరాజ్, మాక్లూర్ వైద్యాధికారి డాక్టర్ సబయుద్దీన్, ఆరోగ్య సిబ్బంది, సిహెచ్ఓ వెంకటేశం, సూపర్వైజర్స్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ వైద్యాధికారులు, వారి సిబ్బంది, ముఖ్యంగా డిఎంహెచ్ఓ ఆఫీస్ హెల్త్ ఎడ్యుకేటర్ గన్పూర్ వెంకటేష్, మాక్లూర్ వైద్య సిబ్బంది, ఆఫీస్ సబార్డినేట్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంఎల్హెచ్పీలు రేణుకా సుచరితలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ పిల్లలకు రక్త నమూనా పరీక్షలు, రక్తహీనత గల పిల్లలకు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు, మానసిక సంబంధించిన పిల్లలకు, ఇంకా ఇతర సీజనల్ వ్యాధుల గురించి వైద్య సాయం అందించారు. చిన్నతనంగా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వద్దు. వాడి స్టూడెంట్స్కి నేను తెలియజేసేది ఏంటంటే, మీరు ఒక మంచి సంకల్పం అన్నది ఉండాలి. ఒక ఏం పెట్టుకోవాలి, ఏం చేయాలి అన్నది ఒక ఏం పెట్టుకోవాలి. దానికి సరిపడా మీరు కష్టపడి మనోస్థైర్యం, దానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, ఎన్నో రకాలు మనలో మన బాడీ సహకరించకపోవచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు సహకరించకపోవచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనోస్థైర్యంతో మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని, మీకున్న నాలెడ్జ్ పెంచుకొని, మీరు మంచి దారిలో వెళ్ళి మీరు మంచిగా డిస్కస్ చేయాలి. మీ పేరెంట్స్ మీకు మంచిగా అనిపించిన వాళ్ళతో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిస్కస్ చేసుకోవాలి. నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ సోమవారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ సోమవారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆరోపించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర పంట నష్టం వాటిల్లగా అందులో ఎక్కువ శాతం నష్టం నిజామాబాద్ జిల్లాలోనే జరిగిందన్నారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రెండు సిద్ధాంతాల మీద భారతీయ జనతా పార్టీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఈ పార్టీని ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో వారు అన్నది ఏంటి అంటే, అఖండ భారతం దేశమంతా ఒక తాటి మీద ఉంటేనే మనందరం బాగుంటామని చెప్పి వారు ప్రారంభించి జనసంఘ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇక రెండో సిద్ధాంతం, ఒకటేమో దేశమంతా కలిసి ఉండాలి, రెండోది ఏంటి అంటే అంత్యోదయం ఏంటంటే చిట్ట చివరి వ్యక్తి వరకు న్యాయం జరగాలని. అణగారిన వర్గాలు, భారతదేశము విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, వివిధ కులాలు. రైతు పక్షపాతి గల్ఫ్ కార్మికుల పెద్దన్న కోటపాటి నరసింహనాయుడు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, మరింత ఉన్నతంగా ఎదగాలని పలువురు కొనియాడారు. రైతు గల్ఫ్ కార్మికుల నేత బీజేపీ సీనియర్ నాయకుడు కోటపాటి నరసింహనాయుడు జన్మదిన వేడుకలను మంగళవారం ఆర్మూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడిపల్లి మున్నూరు కాపు సంఘంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం 5 సార్లు రక్తదానం చేసిన దాతలను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు లోక భూపత్ రెడ్డి, విద్యాసాగర్, జక్కుల శ్రీధర్, తిరుపతి రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వారు ఒక స్వచ్ఛందంగా రక్తదానం కావచ్చు, లేకపోతే మిగతా విషయాల్లో కావచ్చు, కొన్ని తన చేసిన కార్యక్రమాలు ఈ 25 ఏళ్ళ నుంచి ప్రపంచవ్యాప్తంగా తను ఎంతమందికి అన్ని తన వ్యక్తిగత జీవితాన్ని పనంగా పెట్టి కూడా గల్ఫ్ దేశాలలో మంచి మంచి షేకులతో మాట్లాడి రకరకాల సమస్యల నుంచి జనాలను తీసుకొచ్చి తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కొన్ని వేలాది కుటుంబాలు సుఖ సంతోషాలతో మనశ్శాంతిగా ఉంటున్నాయంటే దానికి నరసింహనాయుడు అనే సాక్ష్యం. ప్రత్యేకంగా అదే సందర్భంగా ఇట్లాంటి మనుషులు మా ఆర్మూరు నేల మీద ఉండటం మా అదృష్టం. సీఎంఆర్ బియ్యం త్వరితగతిన సరఫరా చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున రాజంపేటలోని శంకధార రైస్ మిల్లును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లుకు కేటాయించిన వరిధాన్యంను తొందరగా సీఎంఆర్ సరఫరా చేయాలన్నారు. రైస్ మిల్లులో వరిధాన్యం బస్తాలను లెక్కించే విధంగా పెట్టాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రంగనాథరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్, రాజంపేట తహసీల్దార్ అనిల్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. కామారెడ్డి జీవదాన్ హైస్కూల్లో విద్యార్థినిపై టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు.
కామారెడ్డి జీవదాన్ హైస్కూల్లో విద్యార్థినిపై టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని విద్యార్థికి మద్దతుగా పాఠశాల ముందు విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డిపై ఆందోళనకారులు రాయితో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో సీఐను హాస్పిటల్కు తరలించారు. పోలీసుల లాఠీచార్జ్ చేశారు. పాఠశాల ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గిరిరాజ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. గిరిరాజ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవం సందర్భంగా కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో స్టాఫ్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ టి నారాయణ, సిఐ వీరయ్య అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అబ్దుల్ రఫీక్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఈ వెంకటరమణ, జి సుధాకర్ రావు, జి నాగజ్యోతి, టి నరేష్ కుమార్, ఎం దస్తప్తా, ఎస్ రజిత, పిఆర్ఓ దండుస్వామి, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వలన కలిగే అనర్థాలను వీడియోల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాలలో ట్రాఫిక్ సిబ్బంది ఆటపాటలు, స్కిట్ల ద్వారా అవగాహన కల్పించారు. దయచేసి మనం వెయిట్ చేసుకున్నప్పుడు మైనర్కు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న స్టాఫ్ మెంబర్స్ కావచ్చు, ఇంకా కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మనం మైనర్స్ వెయిట్ ఇవ్వకూడదు. డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, డ్రైవింగ్ స్కిల్స్ ఉండాలి. ఏదో వచ్చినామా ఆ డ్రైవింగ్ లైసెన్స్ నడిపినాము కాకుండా బట్ ఇవన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ మనం పాటించి స్కిల్స్తో మనం వెహికల్ సేఫ్గా నడపాలి. లేకుంటే ఇంకా ఇది విధంగా మనకి యాక్సిడెంట్ పెరిగిపోతా ఉన్నాయి. మరి ఇలా ఇండియాలో భీమ్గల్ పట్టణంలో సోమవారం సాయంత్రం విశ్వ హిందూ పరిషత్ ధర్మ జాగరణ సమితి, హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ విషయమై ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో అభయ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి సుమంగళి చౌరస్తా మీదుగా ముచ్చూర్ చౌరస్తా వరకు ర్యాలీ తీయడం జరిగింది. మాజీ ఎంపీటీసీ ఆర్ఏ రవీందర్ మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ ధర్మ జాగరణ సమితి యొక్క ర్యాలీ ద్వారా రానున్న రోజులలో తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోని అన్ని దేవాలయాలను హిందూ ధార్మిక సంస్థలకు అప్పగిస్తూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే హిందూ దేవాలయాల్లో ఉన్న అన్యమతస్థుల ఉద్యోగులను తొలగించి హిందువులనే ఉద్యోగం నియమించాలని డిమాండ్ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డును కల్తీ చేసిన ఏ స్థాయిలో ఉన్న అధికారులు అయినా సరే, రాజకీయ నాయకులైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీ అనంతరం తిరుపతి లడ్డూలను ప్రక్షాళన చేసి 11 సార్లు ప్రక్షాళన మంత్రం జపించి భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు, ధర్మ జాగరణ సమితి నాయకులు, హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్కు చెందిన దంత వైద్యుడు డాక్టర్ నిహార్ 140 మంది పాఠశాల విద్యార్థులకు, 50 మంది గ్రామస్తులకు దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు జ్ఞానసాగర్ రెడ్డి, దినేష్ భాయ్ పటేల్, చాకులింగం, పిండం జీవన్, పోతుప్రసాద్, వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ విద్యార్థి తల్లి స్వయంగా కళాశాలకు చేరుకుని విద్యార్థిని చితకబాదిన సంఘటన బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిఈసి అభ్యసిస్తున్న గౌరీష్, ఎంపీసీ చదువుతున్న జీవన్ల మధ్య సోమవారం చిన్నపాటి గొడవ జరిగింది. ఇరువురిని కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు సముదాయించి గొడవను సద్దుమణిగించారు. కాగా తాజాగా మంగళవారం గౌరీ అనే విద్యార్థి మాతృమూర్తి కళాశాలకు చేరుకొని తరగతి గదిలో నుంచి జీవన్ను వెంట్రుకలు పట్టుకుని బయటకు ఈడ్చుకొని రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతటితో ఆగకుండా విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి చేయడం అందరినీ కలిసివేసింది. ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు ఎదురుగానే ఈ దాడి సంఘటన జరగడం శోచనీయం. ఏది ఏమైనా విద్యార్థుల మధ్య జరిగిన గొడవలు తల్లిదండ్రులు కలిగించుకోవడం సూచనీయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్ను వివరాలు అడగగా తాము ఈ ఘటన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. मैं प्रिंसिपल गवर्नमेंट जूनियर कॉलेज बोधन एस्टरडे में ड्यूटी थी. 2 बच्चे जीवन और गौरीश दोनों लड़ लिए कॉलेज में. लड़ने के बाद लेक्चरर्स हमारे कॉम्प्रोमाइज़ करा दिए, दोनों में झगड़ा ख़त्म करा दिए. लेकिन
आज सुबह में 11 बजे उनकी मदर आके वो बच्चे को बुला के हम पूछ रहे क्या किस्सा हुआ बोल के पूछ रहे थे कि नहीं, वो बच्चे को बहुत मारे, गौरीश की माँ वो जीवन को बहुत मारे और पूरा स्टाफ छुड़ा रहे, पूरे बच्चे छुड़ा रहे भी तो उन्होंने नए कंट्रोल में आ रहे। तो मैं इमीडिएटली सर्कल इंस्पेक्टर सबको फ़ोन करके शी टीम को बुलाई। ఇందల్వాయి మిషన్ భగీరథ కార్మికుల పరిస్థితి దీనంగా మారింది. కార్మికులపై K6 న్యూస్ ప్రత్యేక కథనం. ఇందల్వాయి మిషన్ భగీరథ నీటి శుద్ధి కార్మికులు 24/7 గంటల పాటు ప్రజల దాహార్తిని తీర్చడానికి ఆహర్నిశలు శ్రమించి పనులు చేస్తున్న గత 6 నెలల నుండి వేతనాలు లేకుండా కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని, ప్రతిసారి వచ్చే ప్రతి అధికారికి వేతనం గురించి వివరించినా ఎలాంటి పురోగతి లభించడం లేదని, ముందే అరకుర వేతనాలతో గత్యంతరం లేక 3 షిఫ్టుల ద్వారా సమయానుసారం పనులు చేసినా దానికి తగ్గ ఫలితం దక్కడం లేదని మిషన్ భగీరథ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథను ప్రకటించి 2018లో ఇందల్వాయి మండల కేంద్రంలో పంప్ హౌస్ నిర్మాణం చేపట్టి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నల్లాల ద్వారా నీటిని అందించడానికి ఉమ్మడి జిల్లాలోని మొత్తం 6 శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనిలో SRSP బాల్కొండ జలాల్పూర్లో 2, జక్రాన్పల్లి మండలంలోని అర్గుల్లో 1, ఇందల్వాయి మండల కేంద్రంలో 1, కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలంలోని మల్లన్నగుట్ట వద్ద 2 నీటి శుద్ధి నిర్మాణ కేంద్రాలను చేపట్టి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని అందించాలనే లక్ష్యంతో పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 870 గ్రామాలలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందజేస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే ఆయా నీటి శుద్ధి కేంద్రాలలో 2 ఏజెన్సీలకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. దీనిలో ఒకటి IHP, ఇంకొకటి ఎవరెస్ట్ ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల పరిధిలో ఎవరెస్ట్లో పంపు ఆపరేటర్లు, క్లియర్ వాటర్ పంప్ ఆపరేటర్లు తదితర పేర్లతో కార్మికులుగా చేరారు. ప్రతి ఏటా దీనిలో పనిచేసే కార్మికులకు వీధిగా టార్చ్ లైట్లు, బూట్లు, వేస్కోటు, ID కార్డులు తదితరవి ఇచ్చేది ఉండగా అది కూడా అందరినీ ద్రాక్షగానే మిగిలిపోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో ఉండే పలువురికి వేతనాల గురించి అడిగితే పని చేస్తే చేయండి లేకపోతే వెళ్ళిపోండి అనే సమాధానం ఇస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఒక్క ఇందల్వాయి పంప్ హౌస్లో దాదాపు 40 మంది వరకు కార్మికులు ఉన్నారు. ఈ లెక్కన SRSP బాల్కొండ జలాల్పూర్లో, అర్గుల్, ఇందల్వాయి, మల్లన్నగుట్టలో 200 నుంచి 300 మంది వరకు కార్మికులు రేయింబవళ్లు పనులు చేస్తున్నారు. తమకు ఏడాది నుండి PF డబ్బులు సైతం ఏజెన్సీలు చెల్లించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రతి నెల తమకు వచ్చే వేతనాల నుండి PFకు సంబంధించిన డబ్బులు కటింగ్ అవుతున్నా ఏజెన్సీ వారే చెల్లించడం లేదని అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నుంచి మాట్లాడుతున్నాం. మాకు గత 6 నెలలుగా సాలరీ ఇవ్వడం లేదు. ప్లస్ మాకు PF సంవత్సరం అయితే ఉంది దగ్గర, సంవత్సరం నుంచి PF కడతలేరు. మాకు హెల్త్ పరంగా ఎటువంటి సేఫ్టీ ఇస్తలేరు. మాకు ESA మెసేజ్ వస్తున్నా కానీ ఒకసారి మాకు ESA గురించి పైసలు కట్టేది ఏం చెప్తలేరు. మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము రావడానికి కనీస బస్ సౌకర్యం అంటే పెట్రోల్ డబ్బులు లేవు. మాకు చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మాకు ఎవరు మాకు ఎటువంటి హామీలు ఇవ్వడం లేదు. మరి సాలరీ ఎప్పటిదాకా వస్తుంది అనేది ఖచ్చితంగా ఎవరు మాకు సమాధానం ఇస్తలేదు. దయచేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. స్వచ్ఛత సేవా పక్షోత్సవాలలో విస్తృతంగా పాల్గొని పరిసరాలు పరిశుభ్రత, మొక్కలు నాటి సంరక్షించడం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా సేవా ఈ కార్యక్రమం కింద పల్లె ప్రకృతి వనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూర్బా బాలికల విద్యాలయంలో కలెక్టర్ మొక్కలు నాటారు. స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా KGBVలో విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ తిలకించి విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్య కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. విద్యార్థులకు లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ దిశగా చదువు సాగించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, OP సేవలు విస్తృతపరచాలని అన్నారు. రోగులతో ముచ్చటిస్తూ ప్రాథమిక కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రపరచాలని మండలాభివృద్ధి అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో RDO రంగనాథరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మ, డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, తహసీల్దార్ అనిల్ కుమార్, మండల విద్యాధికారి రామస్వామి, KGBV అధ్యాపకులు, విద్యార్థులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాలూరం మండలంలోని మందన్న గ్రామ శివారులో చేపల వేటకు వెళ్లి జాలరి మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.
సాలూరా మండలం మందన్న శివారులో గల రాంసాలలో చేపల వేటకు వెళ్లి హున్సా గ్రామానికి చెందిన మల్లారం సాయిలు మృతి చెందాడు. సోమవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో రాంసాల వద్ద కుటుంబ సభ్యులు వెతకడంతో శవమై తేలాడు. బోధన్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీయించి పంచనామా నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామాల్లోని వాటర్ ట్యాంకుల్లో నీరు సురక్షితమేనా అంటే లేదనే చెప్పవచ్చు. ఒక పక్క స్థానికంగా ట్యాంకుల నిర్వహణ సరిగా లేకపోవడం ఒకటైతే, మరో కారణం గ్రామ పంచాయతీలో నిధుల కరువుతో గ్రామాలలోని ప్రజలు కలుషిత నీరు తాగి రోగాల బారిన పడుతున్నారు. రుద్రూర్ మండలంలోని పలు గ్రామాలలో ఉండే వాటర్ ట్యాంకుల నుంచి ఇళ్లలోకి సరఫరా అయ్యే నీరు సురక్షితమేనా, వాటి నిర్వహణ సరిగానే ఉందా అనే చర్చ మొదలైంది. ఇటీవల మండలంలోని అంబం ఆర్ గ్రామంలో పాత వాటర్ ట్యాంకులోంచి గ్రామంలో పలు కాలనీలకు తాగునీటిని సరఫరా చేసే ఈ ట్యాంకు లోపల నీటిని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఈ క్రమంలో స్థానికంగా ట్యాంకుల నిర్వహణ సరిగ్గా ఉందా అంటే లేదని చెప్పవచ్చు. మిషన్ భగీరథ ట్యాంకుల పరిస్థితి కాస్త సక్రమంగానే ఉన్నా కొన్ని పాత ట్యాంకుల నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు కంటికి కనిపిస్తుంది. అన్ని ట్యాంకులకు మూతలు ఉన్నప్పటికీ వాటి పరిసరాల శుభ్రతను మాత్రం గ్రామ పంచాయతీలు విస్మరిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. గ్రామంలో అక్కడక్కడ లీకేజీల కారణంగా నల్లాల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. సంబంధిత ట్యాంకులను శుభ్రం చేస్తే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. వన్నీ మండలం తలిగేపల్లి శివారులో అటవీ భూమిలో చెట్లను నరికివేసిన వ్యక్తిని గుర్తించి అతనిపై కేసు నమోదు చేశామని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాబు వెల్లడించారు. వన్నీ మండలంలోని తగిలేపల్లి శివారులో 224/1 రాత్రి వేళల్లో అటవీ భూమిలో చెట్లను నరికివేస్తూ బీడు భూములుగా మార్చి పట్టాలు చేసుకుంటున్నారని సమాచారం తెలుసుకున్న వన్నీ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాబు చెట్లను నరికి వేసిన స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సుమారు 2 ఎకరాల మేర చెట్ల నరికివేత జరిగిందని మీడియాతో వెల్లడించారు. గతేడాది ఇదే ప్రాంతంలో చెట్ల నరికివేత జరిపిన తగిలేపల్లి తాండాకు చెందిన కేతావత్ రవిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించి అతనిపై కేసు నమోదు చేశామన్నారు. గతంలో కూడా ఇతనిపై కేసు నమోదు చేశామని, ఇప్పుడు మళ్లీ కొత్తగా కేసు నమోదు చేశామని రేంజ్ ఆఫీసర్ బాబు తెలిపారు. అడవులు నరికివేతలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. తగిలేపల్లి గ్రామానికి చెందిన మరొక వ్యక్తిపై అనుమానం ఉందని ఎంక్వైరీ ముమ్మరం చేశామని అన్నారు. దోషులను ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందన్నారు. దీని వెనుక ఎవరున్నా వారిని వెంటనే గుర్తించి కేసులు నమోదు చేస్తామని, ఫారెస్ట్ లా ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు. అడవిలో చెట్ల నరికివేత స్థలాన్ని పరిశీలించిన వారిలో వన్నీ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి బాబు, బీట్ ఆఫీసర్ నాగార్జున, ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోజు నిన్నటి వరకు వచ్చి ఈడ కొన్ని చెట్లను ఫెల్లింగ్ చేయడం జరిగింది. సుమారుగా 0.75 హెక్టార్స్ అంటే 1.5 ఎకరాల వరకు ఫెల్లింగ్ చేసిండ్రు. సమాచారం తెలుసుకున్నట్లే ఒక 2-3 పేర్లు బయటపడ్డాయి. ఇంకో 2 పేర్లు ఉంటాయి. గతంలో కూడా ఆయన అటెంప్ట్ చేసిండు ఈడ ఎంక్రోచ్మెంట్ చేయడానికి. రవి అని మన తగలపల్లి తాండా, ఆయన మీద కూడా గతంలో ఒక కేసు ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కూడా కేసు బుక్ చేస్తున్నాము. ఎవరిని కూడా చట్ట ప్రకారం అందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. సిరికొండ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ రాజేంద్ర కుమార్ పరిశీలించారు. సిరికొండ మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు అధికారులకు ధరణిలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అలాగే ఓటర్ లిస్టు సవరణకు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను త్వరితగతిన పూర్తి చేసి నివేదికను పై అధికారులకు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు, డిటి ప్రవీణ్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సిరికొండ సొసైటీ కార్యాలయంలో మహాజన సభ రసబసగా జరిగింది. సొసైటీలో జరిగిన అవినీతిపై రైతులు నిలదీశారు. సిరికొండ మండలంలోని సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ చెల్లం గంగాధర్ అధ్యక్షతన మహాజన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సీఈఓ గిరిరాజ్ ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. మహాసభకు హాజరైన రైతులు సొసైటీ సిబ్బంది అనామత్ పద్దుల కింద లక్షల రూపాయలు తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద వాల్గొట్ గ్రామంలో గోదాం ఓపెనింగ్ 15,06,000 రూపాయలు, ఇతర ఖర్చులకు మరో 1,30,000 రూపాయలను ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. సొసైటీ సొమ్మును తమ వ్యక్తిగతాలకు వినియోగించుకుని రైతులను నట్టిట ముంచుతున్నారని ఆరోపించారు. 133 మంది రైతులు పంట రుణాలను సకాలంలో ఆన్లైన్ చేయకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్యం వలన రైతులు ఆర్థికంగా నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ సభ్యత్వం కొరకు జమ చేసిన షేర్ డబ్బులను సిబ్బంది కుమ్ముక్కై సహా చేశారని ఆరోపించారు.
అవినీతికి పాల్పడుతున్న సొసైటీ సిబ్బందిని వెంటనే తొలగించాలని, సొంత ప్రయోజనాలకు సొసైటీ డబ్బులను వాడుకున్న వాటిని వెంటనే రికవరీ చేయాలని మండల రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చెల్లెం గంగాధర్, వైస్ చైర్మన్ షాయరి నర్సయ్య, డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. పేదలకు, రైతులకు అండగా నిలిచి ఎన్నో పోరాటాలు చేసిన మహానీయుడు కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ అని సిపిఎం జిల్లా నాయకులు కొనియాడారు. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ శత జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు నన్నిసాబ్, నాయకులు నాగేశ్వరరావు, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. కొరటాల చిత్రపటానికి పెద్ది వెంకట్రాములు పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ, భూస్వామ్య కుటుంబంలో పుట్టి విద్యార్థి దశలోనే ఉద్యమాలు నడిపిన నేత కొరటాల సత్యనారాయణ. ఆనాటి విద్యార్థి సంఘం జిల్లా నాయకులైన మాకినేని బాసు పున్నయ్య, మూటరి హనుమంతరావు, లావు బాలగంగాధర్ రావుల సాన్నిధ్యంలో కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులై పేద ప్రజల శ్రేయస్సుకై జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి. ఆయన రేపల్లె డివిజన్ పార్టీ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యులుగా, పోలిట్ బ్యూరో సభ్యులుగా అంచెలంచెలుగా ఎదిగిన ప్రజానాయకులు. రేపల్లె ఏరియాలో చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం అలుపెరగని కృషి చేశారు. చేనేత కార్మికులు కొరటాలను తమ వాడిగా చెప్పుకుంటున్నారంటే వారి సమస్యలపై ఆయన చేసిన కృషి అసమానమైంది. లంక భూముల సమస్యపై నిరంతరం పోరాటాలు నడిపి పేద ప్రజలను సొసైటీలుగా ఏర్పాటు చేసి భూస్వాముల అధీనంలో లంక భూములను పేదలను సాగు చేసుకునేందుకు అనేక పోరాటాల ద్వారా సుసాధ్యం చేశారు. గుంటూరు జిల్లాలో రైతాంగ ఉద్యమ నాయకులుగా పేద రైతుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు. నాగార్జున సాగర్ నిర్మాణానికై కమ్యూనిస్టు పార్టీలోని ఇతర నాయకులతో కలిసి అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించినటువంటి కొరటాల గారు అగ్ర కులంలో పుట్టిన, భూస్వామ్య కులంలో పుట్టిన, భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ప్రజల కోసం మాత్రమే ఆకర్షితుడై బసవపున్నయ్య గారు, సుందరయ్య గారు ఇట్లాంటి వాళ్ళకు ఆకర్షితుడై ఆయన ఉద్యమంలోకి వచ్చాడు. ఎన్నిసార్లు కమ్యూనిస్టు పార్టీకి దెబ్బతలిగినా ఆయన సిపిఎం పార్టీలోనే ఉన్నాడు. 62లో కానీ, 64లో కానీ, 68లో నక్సలిజం పార్టీలు విడిపోతున్నప్పుడు కానీ సిపిఎం పార్టీలోనే ఉన్నాడు. అంతేకాదు 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా చేసి ప్రజాగలాన్ని అసెంబ్లీలో వినిపించిన ఉమ్మడి. పంచాయతీ సిబ్బందికి బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గ్రామ పంచాయతీ సిబ్బంది విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు 3 నెలల నుండి 9 నెలల వరకు సిబ్బంది వేతనాలను ప్రభుత్వం చెల్లించకపోవడం సరైంది కాదని, కార్మికులు ఏం తిని బతకాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 52,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు తదితర పనుల్లో నిత్యం శ్రమిస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజలకు సేవలను అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులందరి పేర్లతో బీమా పథకాన్ని చేయించాలని, సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ భారత మిషన్ గ్రామీణ స్వచ్ఛతా సేవ పేరుతో ఇచ్చిన పారిశుద్ధ కార్యక్రమాల జయప్రదానికి పంచాయతీ సిబ్బంది పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కావున తమరు జోక్యం చేసుకుని ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా పేదలైన పంచాయతీ కార్మికులందరికీ బీమా పథకాన్ని తక్షణమే అమలు చేయించాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని, వివిధ మండలాల్లోని పంచాయతీలలో బకాయి వేతనాలు తక్షణమే చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని, లేని ఎడల పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ గణేష్, వంశీ రమేష్, హకీం, అనురాధ, విజయ, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సమస్యలను అధికారులు కానీ, ప్రభుత్వం కానీ సమస్యలను పరిష్కారం చేయట్లేదు. ఏదైతే పిఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి అనేది అనేక సార్లు ధర్నాలు, రాస్తారోకోలు, వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా సమస్య పరిష్కారం చేయట్లేదు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనేది అనేక సార్లు అడగడం జరిగింది. బకాయి వేతనాల కోసం కార్మికులు సతమతం అవుతూ ఉన్నారు. కుటుంబాలు రోడ్ల పాలవుతూ ఉన్నారు. 6 నెలలు, 9 నెలలు, 4 నెలలు ఇట్లా జీతాలు ఎక్కడ బకాయి వేతనాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే మోసరా దగ్గర మండలంలో అనేక బకాయి వేతనాలు ఉన్నాయి. చిత్తకుంటలో 9 నెలల నుండి ఇప్పటి వరకు బకాయి వేతనాలు ఇవ్వలేదు.
తిరుమల ప్రసాదం కల్తీ కేసులో పూర్తి విచారణ జరిపించి దోషులను బహిరంగంగా ఉరితీయాలని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా హిందువులందరి యొక్క శ్రద్ధ కేంద్రం, కోట్లాది మంది భక్తుల యొక్క కొంగు బంగారమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం తయారీలో పశువుల కొవ్వు, కల్తీ నూనెల వినియోగం జరిగినట్టుగా రిపోర్టులు వచ్చినందున ఈ విషయం మీద దేశంలోనే అత్యున్నతమైన విచారణ జరిపి దోషులను వెంటనే గుర్తించి బహిరంగంగా ఉరితీయాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. తిరుమలలో లడ్డు ప్రసాదం యొక్క కల్తీకి నిరసనగా దేవాలయ పరిరక్షణ సమితి ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఇందూరులోనే గణేష్ చౌక్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి కల్తీకి కారణమైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి హిందూ దేవాలయాలను, హిందూ దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కుట్రలు పన్నాడు. దేవాలయాలను ధ్వంసం చేయడం, దేవుడి వ్రతాలను దహనం చేయడం, దేవాలయాల స్థలాలను చర్చలకు రాసి ఇవ్వడం వంటి ఎన్నో దుర్మార్గాలకు పాల్పడమే కాకుండా దేవీ దేవతల పట్ల ఎన్నో అనుచితమైన నిర్ణయాలు తీసుకున్నాడన్నారు. ఒక్కొక్కటిగా అతని పాపాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇంతటి అరాచకానికి పాల్పడ్డ వ్యక్తి భూమి మీద బతకడానికి వీలు లేదు. అందుకే అతను చేసిన దుర్మార్గపు పనులన్నింటినీ సాక్ష్యాలతో సహా నిరూపించి బహిరంగంగా ఉరితీయాలని దేవాలయ పరిరక్షణ సమితి తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా దేవాలయ పరిరక్షణ సమితి పక్షాన లేఖలు రాయనున్నాము. జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుపెట్టి ఈ కుట్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని గుర్తించి వారు ఎంతటి వారైనా సరే ఉరితీయాల్సిందేనని మరొక్కసారి దేవాలయ పరిరక్షణ సమితి పక్షాన హెచ్చరిస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమంలో దేవాలయ పరిరక్షణ సమితి ప్రతినిధులు కిషన్, మురారి, బంటు ప్రవీణ్, చైతన్య కులకర్ణి, స్వామి, నాని, బంటు రామరాజు, సాయిప్రసాద్, అజయ్, చోటు, బంటిబాయ్, హిందూ సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో అనేక హిందూ సంఘాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలను, అన్ని మతస్థుల నిర్మాణాలను కూడా బయటకు తీయడం జరిగింది. తక్షణమే ఆ లడ్డు ప్రసాదంలో కల్తీ చేసినటువంటి టెండర్లలో పాల్గొన్నటువంటి వాళ్ళని కావచ్చు, తిరుమల తిరుపతి చైర్మన్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వెంటనే వారిపైన విచారణ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి ఇందూరు దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా బాల్కొండ మండల కేంద్రానికి ఇమ్రాన్ ఖాన్ నియామకం కావడంతో ఆయనను స్థానికులు మంగళవారం ఘనంగా సన్మానించారు. మోర్తాడ్ మండలం ధర్మూర గ్రామానికి చెందిన సిహెచ్ రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. ఆయనకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా ఆపరేషన్ నిమిత్తం బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ని సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2,50,000 ఎల్ఓసిని అందించడం జరిగింది. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్కి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నవీపేట మండలంలోని ఫతేనగర్ గ్రామస్తుల సమస్యలు పరిష్కరిస్తా. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఫతేనగర్ గ్రామస్తులు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మల్కాపూర్ వీడీసీ సభ్యులు. నూతనంగా ఎన్నికైన వీడీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. రాష్ట్రంలో రానున్న 4 రోజులలో భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక. శ్రీరామ్ సాగర్కు పెరిగిన వరద ఉధృతి. 7 గేట్లు ఎత్తి 21,868 క్యూసెక్కుల వరదను దిగువకు వదిలిన అధికారులు. సీఎంఆర్ బియ్యం త్వరితగతిన సరఫరా చేయాలి. కామారెడ్డి జిల్లా రాజంపేటలోని శంఖధార రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. కామారెడ్డి జీవదాన్ హైస్కూల్లో విద్యార్థినిపై టీచర్ అసభ్య ప్రవర్తన. తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ముందు నిరసన.
దయనీయంగా మారిన ఇన్నెల్వాయి మిషన్ భగీరథ కార్మికుల పరిస్థితి. K6 GTPL స్పెషల్ స్టోరీ. రైతు పక్షపాతి గల్ఫ్ కార్మికుల పెద్దన్న కోటపాటి నరసింహనాయుడు. మామిడిపల్లి మున్నూరు కాపు సంఘంలో కోటపాటి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం. పాల్గొన్న ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.